ఒకసారి ఒక దేవదూత వచ్చినాడంట. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. దేవదూత ఆశీర్వాదం ఇవ్వాలని వచ్చిందంట. ఆశీర్వాదం ఇవ్వాలని వస్తే మొట్టమొదట ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిండంట. అయ్యా, నా దగ్గర మూడు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆశీర్వాదాలు ఉన్నాయి, మీకు ఒక 2 ఆశీర్వాదాలు ఇద్దామని వచ్చినాను అన్నాడంట. ఈయన వెళ్ళి తలుపు కొట్టిన టయానికి, దేవదూత వెళ్ళి తలుపు కొట్టిన టయానికి భార్యాభర్తలు ఇద్దరు బాగా గొడవాడుకుంటున్నారంట. భర్త అన్నాడంట, ఇది వెంటనే కుక్క అయిపోవాలన్నాడంట. ఆమె కుక్క అయిపోయింది. ఇంకొక వరం ఉంది కదా, నువ్వు కూడా కోరుకోమంటే ఆమె ఏమందంటే ఇది పిల్లి అయిపోవాలందంట. ఆయన పిల్లి అయిపోయినాడు. ఇచ్చిన రెండు ఆశీర్వాదాలు ఏమైపోయినాయి? అవి వరదాగా వేస్ట్ అయిపోయింది. సరే, పక్కింటికి వెళ్ళాడంట. పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టిండంట. అయ్యా, నా దగ్గర 3 ఆశీర్వాదాలు ఉన్నాయి, 2 ఒకరికి ఇచ్చేసాను, అవి అయిపోయినాయి, ఇంకొకటి ఉంది, నువ్వేం కోరుకుంటావు చెప్పు, అది నీకు ఇస్తానన్నాడంట. అప్పుడు ఈయన కొంచెం ఆలోచించి, ఒక్క నిమిషం అండి అని చెప్పి లోపలికి వెళ్ళి వాళ్ళ భార్యని అడిగాడంట. వాళ్ళ భార్యని అడిగి నీకేం కావాలని అడిగితే వాళ్ళ భార్య అందంట నాకు బంగారం కావాలండి అందంట. సరే, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగిండంట. అమ్మ, నీకేం కావాలి అన్నాడంట. వాళ్ళ అమ్మ అందంట, నాకు 2 కళ్ళు కనిపించవురా, నాకు సూపు కావాలరా అందంట. మరి ఈయనకు కూడా కోరికుంది ఏంటంటే, వాళ్ళకి పిల్లలు లేరు, ఈయనకు కూడా కోరికుంది ఏంటి? ఆ కోరిక అంటే ఈయనకు ఒక కొడుకు కావాలి. ఎవరు కావాలి? కొడుకు కావాలి. ఇప్పుడు ఎన్ని అక్కర్లు ఉన్నాయి? 3 అవసరాలు ఉన్నాయి. అక్కడ ఉన్నది ఎంత? ఒకటే. ఇప్పుడు వచ్చాడు, చెప్పయ్యా అన్నాడు. ఏమి లేదండి, నా కొడుకు బంగారు పుయ్యాలు ఒకటం మా అమ్మ చూడాలన్నాడంట. ఎంత సింపుల్గా అడిగాడు. నా కొడుకు బంగారు పుయ్యాలు ఒకటం ఎవరు చూడాలి? మా అమ్మ చూడాలన్నాడంట. ఇప్పుడు 3 కోరికలు తీరినాయా లేదా? అట్లా మనం అడిగేదాన్ని బట్టి, అందుకని యేసుప్రభువు వారు ఏమంటాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. కాబట్టి మనం అడిగేది దేవుని ఇష్టానుసారంగా మనం అడగాలి. ఆ వ్యక్తి అడిగింది 3 విషయాలు. ఒకే వారంలో ఎన్ని పొందుకున్నాడు? 3 పొందుకున్నాడు. మనం కూడా అట్లాగే దేవుని దగ్గర మనం ఆశీర్వాదాలు మనం పొందుకునే వారంగా ఉండాలి. దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలి? మనం కూడా ఆత్మీయంగా